కర్కాటక రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ఆరోగ్యం ఎట్లా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ద్వితీయాధిపతి అయిన రవి అష్టమంలో ఉన్నారు. అష్టమంలో రాహువు, కుజుడు, బుధుడు, శుక్రుడు ఉన్నారు. భాగ్యంలో శని, వ్యయంలో గురువు. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బంధువర్గంతో మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా వ్యాపారం పట్ల కూడా చేద్దాకు వచ్చి కొన్ని వ్యాపారాలు నష్టపోవడం, లేదా నూతన వ్యాపారం ప్రారంభిద్దాం అనుకోవడం ఇటువంటివి చేస్తుంటారు. కాలం అంత అనుకూలంగా లేదు. ఆచితూచి వ్యవహరించాలి. వ్యయంలో గురువు ఉన్నారు. రాబడి తక్కువ, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. సర్జరీ కూడా అయ్యే అవకాశం లేకపోలేదు. ఇది అందరికీ కాదు, కొంతమందికి మట్టుకే. వివాహ సంబంధించిన విషయవహారాలు చేద్దాకు వచ్చి చేజారిపోతుంటాయి. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవడం, వివాహ సంబంధించిన విషయవహారాల్లో జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అన్ని విషయాలను తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఏదైనా విషయానికి వస్తే జీవిత భాగస్వామితోటి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది. భూ సంబంధించిన విషయవహారాలు, క్రయ విక్రయాలకు సంబంధించిన విషయవహారాలు సానుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి, కాంట్రాక్టర్స్కి, అడ్మినిస్ట్రేషన్స్కి, అదేవిధంగా ఫార్మా రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. విదేశాలు అనుకున్న వారికి ప్రయత్నాలు ఈ నెల నుంచి ప్రారంభించవచ్చు. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. అదేవిధంగా నూతన గృహం కొనాలనే కళ నెరవేరుతుంది. బంధువులతో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఫైనాన్షియల్గా కూడా ఖర్చు అధికంగా ఉండే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు సేవింగ్స్కి వెళ్ళడం చెప్పదగినది. క్రెడిట్ కార్డులకి, లోన్లకి దూరంగా ఉండాలి. పర్సనల్ లోన్ తీసుకుని కొన్ని అప్పులు తీర్చడం, లేదంటే వేరే చోట ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, లాభాలు బాగుంటాయి అని షేర్ మార్కెట్లో ఇటువంటి మనసు పరిపరిగా పరిగెడుతూ ఉంటుంది. అవసరమైతే తప్ప డబ్బుని ఖర్చు చేయకుండా ఉండడం, లోన్లకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. వివాహ సంబంధించిన వ్యవహారాలు చేద్దాకా వచ్చి సంబంధం చేజారిపోయే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పటి నుంచి మీరు చేసే ఏదైతే పునాది వేస్తున్నారో అది భవిష్యత్తు బాగుంటుంది. విద్యార్థులకు పరీక్షా సమయం కాబట్టి సాధ్యమైనంత వరకు స్నేహితులకు దూరంగా ఉండడం, చదువు మీద శ్రద్ధ పెట్టడం, అదేవిధంగా ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం కానీ వినడం కానీ చేయండి. దానివల్ల ఎన్నో రెట్లు మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా ఎరుపు ఒత్తులతోటి సుబ్రహ్మణ్య స్వామి వారికి మంగళవారం నాడు రాహుకాల దీపం పెట్టడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in